కళ్యాణ్ రామ్ మరొకసారి మాస్ ఎమోషనల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వేరియేషన్స్ ట్రై చేసిన కళ్యాణ్ రామ్ ఈసారి మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలను పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బదుసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఎన్నో ఊహాగానాలు నడిచాయి. దేవ, రుద్ర టైటిల్ అంటూ కాసిప్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ గా ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సినిమా కంటెంట్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమా కథ నేపథ్యంలో పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విజయశాంతి కీలక పాత్రలో నటించడం ప్రధాన హైలైట్ కానుంది. గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన యాక్షన్ ఫీల్డ్ రోల్ చేసిన ఆమె కళ్యాణ్ రామ్ తో కలిసి ఆడియన్స్ ను ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో చూడాలి. మూవీ టైటిల్ రివీల్ పోస్టర్ మాత్రం ఊహించిన దానికన్నా ఎక్కువగా హైప్ తీసుకొచ్చింది. పోస్టర్ లో కళ్యాణ్ రామ్, విజయశాంతి ఇద్దరు ఫైర్ బ్యాక్ డ్రాప్ లో అగ్రెసివ్ మోడ్ లో నడుస్తూ కనిపించారు. ముఖ్యంగా వీరి మధ్య పెద్ద హ్యాండ్ కప్ కనిపించడం స్టోరీలో ఇంటెన్స్ ని రివీల్ చేస్తోంది. సినిమా కథలో వీరి తల్లి కొడుకులు అని అర్థమవుతోంది. ఇక ఇద్దరు ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారా లేక విభిన్నంగా ఉంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ క్రియేట్ చేశారు. టైటిల్ లెటర్స్ చైన్ ద్వారా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయడం సినిమా స్టోరీలో లింక్ ఉన్నట్లు సూచిస్తోంది. ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ ఏర్పడింది. ఈ చిత్రంలో సాయి మజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. టెక్నికల్ టీం విషయానికొస్తే రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, అంజనీష్ లోకనాథ్ మ్యూజిక్, తమ్మిరాజు ఎడిటింగ్ వంటి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను టాలీవుడ్ మార్కెట్ కు తగ్గట్టుగా గ్రాండ్ స్కేల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం మిగిలిన భాగం చిత్రీకరణ షూటింగ్ జరుపుకుంటూ ఉండగా త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు. కళ్యాణ్ రామ్ వరుసగా డిఫరెంట్ స్టోరీని ఎంచుకుంటూ తన కెరీర్ స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారు. మరి ఈసారి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.